హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూద్దాము. అన్నీ కూడా ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా అయితే ఈ స్వీట్ని చేసుకోవచ్చు. దీపావళి కూడా వచ్చేస్తుంది కదా, ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలనుకుంటే తప్పకుండా అయితే ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జ్యూసీగా చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా సింపుల్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, అరకప్పు వేసుకోవాలి. మీరు ఇంట్లో ఉండేదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏ కొలతతో అయినా తీసుకోండి. అరకప్పు బొంబాయి రవ్వ, ఒక యాలక్కాయ కూడా వేసి మధ్యలో ఆపుకుంటూ 2-3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవ్వదు, కొంచెం రవ్వగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. కుదిరితే చిక్కటి పాలు పోసుకోండి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు పాలు పోసుకోవాలి. అరకప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పాలు పోసుకొని పైన మీగడ పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ ఈ పాలు 1 పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. చూడండి, పాలు పొంగుతున్నాయి కదా, ఇలా 1 పొంగు వస్తే సరిపోతుంది. పాలు పొంగిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఇలా కొన్న పొడి లేకపోతే మీరు ఇంట్లో ఉండే ఎండు కొబ్బరిని వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలి. రవ్వ వేసిన వెంటనే కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే రవ్వ పాలను పీల్చుకుని దగ్గర పడుతుంది. ఇలాగే కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేస్తూ 2-3 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ముద్దగా అవ్వాలి. మనకి ప్యాన్కి కూడా అంటుకోకుండా సపరేట్ అవుతుంది. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక మళ్ళీ ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటామో స్వీట్ అంత బాగా వస్తుంది. నెయ్యి బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం పలచగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఇది కొంచెం వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టేసుకోండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. పంచదార నీళ్లు సమానంగా పోసుకోవాలి. మనం రవ్వ అరకప్పు తీసుకుంటే పంచదార 1 కప్పు వేసుకోవాలి, నీళ్లు 1 కప్పు పోసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఈ పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదార చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 యాలకులు వేసుకోవాలి. కొంచెం లైట్గా ఓపెన్ చేసి వేసుకోవాలి. యాలకులు వేసాక ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు. మనం చేతితో తాకితే జిగురుగా ఉండాలి. స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పాకం చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి పాకం చేతితో తాకితే జిగురుగా ఉండాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఉడికించుకున్న రవ్వ కూడా కొంచెం వేడి తగ్గుంటుంది. ఇందులో 1 చిటికెడు వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, 1 చిటికెడు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు మీకు పిండి బాగా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం పాలు, 1 టీ స్పూన్ పాలు పోసుకోండి. పాలు మరీ ఎక్కువ పోసేసుకోవద్దు, పిండి పాల్సిన అయిపోతుంది. 1 లేదా 2 టీ స్పూన్లు పాలు పోసుకోవచ్చు. నేనైతే ఏమీ పోయట్లేదు, నాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గానే ఉంది. పిండిని చూస్తున్నారు కదా, ఈ విధంగా మర్దన చేస్తూ 5 నిమిషాల పాటు అయితే పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మనకి సాఫ్ట్ పిండి ముద్దలాగా రావాలి, అప్పటి వరకు బాగా కలుపుకోవాలి. ప్యాన్ అంచులకి మేగడలాగా పట్టుంటుంది కదా, అది వేసుకోకండి. అది వేసారంటే సరిగ్గా రాదు. దాని అంతా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. దీన్ని పడేసేయండి. ఇది పిండిలో కలపొద్దు, డ్రైగా ఉంటుంది ఇది, అందుకని పిండిలో కలపొద్దు, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని కొంచెం తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా మనకి సాఫ్ట్గా ఉండాలి పిండి, ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా కొంచెం పిండి తీసుకుని ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా బాల్ షేప్లో అయినా ఉంచేసుకోవచ్చు, లేదంటే బుల్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే బుల్లెట్ షేప్లో చేస్తున్నాను. పిండి అయితే క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఇలాగే కొంచెం పిండి తీసుకుని చిన్న బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. చేతికి ఇంకా నెయ్యి కానీ ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు. మనం పాలలో ఉడికించాం కదా, కొంచెం నెయ్యి కూడా వేసాం కాబట్టి ఉడికేటప్పుడు చేతికి ఏమీ అంటుకోదు. ముందు రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. అక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బుల్లెట్ షేప్లో చేసేసుకోండి. ఇలా అన్నీ చేసిన తర్వాత చివరిగా కొంచెం పిండిని ఉంచుకోండి, మనకి నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి. ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నూనెని కాగనివ్వాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు, అలానే నూనె కాకుండా వేస్తే కూడా ఇవి నూనెలో వేసినప్పుడు విడిపోతాయి. మధ్యస్థంగా వేడెక్కాలి. కొంచెం పిండి వేసి చూడండి, నిదానంగా కాలాలి. వెంటనే ఇలా పైకి వచ్చేయకూడదు. మరీ వేడెక్కిపోయింది అనుకోండి, వేయగానే మాడిపోతాయి. నూనె కాకుండా వేసామంటే విడిపోతుంది నూనెలో వేసినప్పుడు. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి.
చూడండి విడిపోకుండా చక్కగా వచ్చింది కదా, అంటే నూనె కరెక్ట్గా కాగినట్లే. ఇప్పుడు ఈ నూనెకి సరిపడా మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకోండి. ఇలా జాలిగరిటలో వేసుకున్నామంటే ఈ నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేసిన వెంటనే కదపొద్దు. పైన పచ్చిదనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఇది స్టీల్ మూకుడు కదా, కొంచెం లైట్గా అడుగు పట్టుకుంటుంది. ఇలాంటి స్టీల్ మూకుడులు అయితే అడుగు పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా కదపండి గరిటతో. వీటినైతే మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా కలుపుతూ వేయించామంటే అన్ని వైపులా కూడా మంచి రంగు వస్తుంది. చూడండి ఈ విధంగా ఎర్రగా కాలనివ్వాలి. ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. వీటిని నూనెలోంచి తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నూనె మరీ వేడెక్కిపోకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ నూనెలో మరొక వాయి వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ముందు వేయించుకున్నవి పాకంలో వేసేసుకుందాము. పాకం అయితే ఖచ్చితంగా వేడిగానే ఉండాలి. ఒకవేళ మీకు పాకం చల్లబడితే కొంచెం సేపు వేడి చేసుకోండి. వేడి పాకంలోనే వీటిని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. మనకి నెక్స్ట్ బ్యాచ్ రెడీ అయ్యేంత వరకు వీటిని నాననివ్వాలి. వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ అయితే హైలో కానీ లోలో కానీ అస్సలు పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదా, మనం పంచదార పాకంలో వేసినవి పాకం రాకుండా తీసుకోవాలి. పాకం రాకుండా తీసుకుని వీటిని మరొక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టేసుకోండి. నాకు కొంచెం పాకం చల్లగా అనిపిస్తుంది, అందుకని కొంచెం వేడి చేసి తెచ్చాను. వేడి పాకంలోనే వేసుకోవాలండి, అప్పుడే మనకి షుగర్ సిరప్ లోపల వరకు కూడా వెళ్తుంది. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ అన్నీ కూడా చేసుకోవాలి. నేను పాకంలో కొంచెం నెయ్యి వేస్తున్నాను అండి, ముందే వేయాల్సింది మర్చిపోయాను, చివరిలో వేస్తున్నాను. కొంచెం పాకంలో నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వీటిని 3 సార్లుగా వేయించి పాకంలో వేసానండి. చివరిగా అన్నీ కలిపి మళ్ళీ పాకంలో వేసేసుకొని ఒకసారి కలిపేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. మీకు 1 గంట నానపెట్టే టైం లేదనుకోండి, పాకంలో వేసాక కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూడా ఇవి పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే బాగా కలిపేసుకుని పక్కన పెట్టేస్తాను. మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేస్తున్నాను. పాకంలో బాగా నాని చూడండి ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, వెంటనే చేసుకొని తినాలనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా అయితే ట్రై చేయండి. 1-2తో ఆగరండి, అలా తింటూనే ఉంటారు, అంత బాగుంటాయి. మనం కొబ్బరి వేసాం కదా, మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు కొబ్బరి వద్దనుకుంటే కొబ్బరి స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.